పరలోకమందున మా తండ్రి, మమ్మల్ని దినమంతటి కాచి కాపాడి మీరు రెక్కల చాటున భద్రపరుచుకున్నందుకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా యేసయ్య వందనాలు. నేను తండ్రి దినమున తండ్రి చెప్పబోయే పాఠాల గురించి తెలుసుకునేలా సాయం చేయండి తండ్రి. యేసుక్రీస్తుని మనం అడిగి వేడుకుంటున్నాం తండ్రి గారు. ఆమేన్. దావీదు గారి గురించి చెప్పుకుందామండి. దావీదండి చిన్నప్పటి నుండి దేవునికి మరియు తల్లిదండ్రులకు లోబడివాడండి. దావీదు గొర్రెలు కాచుకున్నప్పుడు ఎంతో నమ్మకంగా పనిచేసేవాడండి. అంటే దేవునితో నమ్మకంగా తన మీద తనకి నమ్మకం ఉండేదండి. తండ్రి మాటలకు లోబడేవాడండి. తండ్రి అప్పగించిన పనులు చేసేవాడండి. ప్రార్థన మానకుండా ఉండేవాడండి. దేవునికి స్తుతులు అర్పించేవాడండి. తన సహోదరులను ప్రేమిస్తూ ఉండేవాడండి. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందామండి. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధికి సిద్ధముగా చేసి కాచి ఉన్నది. దావీదు వలన మనం ఏం నేర్చుకోవాలండి? 1 ప్రార్థన అండి, 2 పనండి, 3 ధైర్యం అండి. ప్రార్థన వలన పని జరుగుతుందండి. ప్రార్థన వలన ధైర్యం వస్తుందండి. ప్రార్థన లేనిదే మనం ఏమీ చేయలేం కదండి. కాబట్టి దావీదు గారిలాగా దేవునికి లోబడుతూ దేవునికి ప్రార్థిస్తూ విజయాన్ని పొందుకుందామండి. అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని దినమంతటి కాచి కాపాడినందుకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ దినమున తండ్రి నేను దావీదు గారి గురించి చెప్పి ఉన్నాను తండ్రి. మీకే లెక్కలైన వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి గారు. ఆమేన్.